మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలోని ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ ఘన స్వాగతం పలికిన టీపీసీసీ అధికార ప్రతినిధి గ్రామ సర్పంచ్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి అనంతరం లబ్ధిదారుల నుండి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన ఎమ్మెల్యే అభయహస్తం కింద పథకాలకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వమే దరఖాస్తులను ఉచితంగా అందిస్తుందని, దళారుల చేతిలో మోసపోవద్దని, గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాళ్ల కార్యకర్తలకు ఇచ్చుకున్నారని, ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ జరగదని, అందరికీ న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రమాదేవి, నియోజకవర్గం అధికారి సూర్యనారాయణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ లలిత, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ అలా చాలా అప్లికేషన్లను వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్న ఎలక్షన్ల వరకే పార్టీలు, తర్వాత అన్ని పార్టీలను మనం సమానంగా గౌరవించాలి. ఎందుకంటే మనకి ఎలక్షన్లు అయిన తర్వాత మనకు అందరికీ పాలకులం, కేవలం ఒక్క పార్టీకే కాదు. అందుకే రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రులు ఒకటి చెప్పారు, పార్టీలకు అతీతంగా నిజమైన పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అదే విధంగా ప్రతి ఒక్క పేదవాడి కడుపు నిండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మీకు ఎటువంటి చిన్న సందేహం ఉన్నా ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారు, మన ప్రజా నాయకులు ఉన్నారు, వాటితో పాటు నేను కూడా ఉన్నా. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మమ్మల్ని ఆశ్రయించండి. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, 30% కమిషన్లు తీసుకుని వాళ్ళు పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చట్టబద్ధంగా మీకు ఎటువంటి కమిషన్లు లేకుండా నిజంగా సూత్రప్రాయకంగా ప్రజలు నమ్మే విధంగా మా ప్రభుత్వం ఉంటున్నదని చెప్పేసి నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్డిల గ్రామ వాస్తవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. క్రమశిక్షణతో దయచేసి అందరూ కూడా బ్యారికేడ్స్ ఉన్నాయి ఇక్కడ లైన్ లో హోమ్ మేడ్ ఓకే క్రమశిక్షణతో దయచేసి అందరూ కూడా బ్యారికేడ్స్ ఉన్నాయి ఇక్కడ లైన్ లో తీసుకున్నాయి. ఇక్కడ ఒక సార్ వాళ్ళు ఒక 5-6 తీసుకున్నాడు. మనకి స్కూల్లో మహిళల కోసం 4 కౌంటర్లు ఉన్నాయి. దయచేసి హోమ్ మేడ్ ఓకే అందరు